పోలవరం పనులన్నీ సమీక్ష చేయడానికి వీలైన తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్ లో వచ్చాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫామ్ వాల్ ఆ రోజు అయిపోయింటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్ లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్ గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్ కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇదిగానే జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్ గా పూర్తయింది. ట్రయల్ ఎంబార్క్మెంట్ అని అన్ని పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్ లో +25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్ గా డిసెంబర్ కి పూర్తయింది. 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్ గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్ కంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2. ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంతా కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు, మేమేమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి. అదే మరి కొండే టీమ్ కి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలి అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. All works will be completed by March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, ఫేజ్ 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. కానీ ఈ రోజు ఫేజ్ 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 TMC నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్.